విత్తు కాలంలో సోమరి చేతులు ముడుచుకొని కూర్చుంటే పంట కాలంలో అందరూ కూడా పంటను ఇంటికి తెచ్చుకుంటున్నప్పుడు విచారపడితే ఏం ప్రయోజనం అని. కనుక దేవుని మాటలు వినటానికి ఇది మిక్కిల అనుకూలమైన సమయం అని బైబిల్ చెప్తుంది. కాబట్టి మనం దేవుని మాటలు వినటానికి మన మనసులను సిద్ధపరచుకోవాలి. మన హృదయాలను దుని నేలలో చల్లిన విత్తనాలు మొలవటానికి వీలుంటుంది. బీడు భూముల్లో చల్లిన విత్తనాలు మొలవు, మొలిసినా ఎదగవు. కాబట్టి మనం దీన మనస్కులమై ఉండి, దేవా నీ మాటలు నా అవసర నిమిత్తమై నాకు వినిపించి నన్ను క్రమపరిచి నిత్య జీవాన్ని స్వతంత్రించుకునేటట్లుగా నాకు సహాయం చేయమని మనం దేవుడిని ప్రార్థన చేసుకుంటూ ప్రార్థనామతులమై కూర్చొని ఉంటే దేవుని మాటలు దేవుడే మనకు అనువదిస్తాడు. బైబిల్ గ్రంథంలో ఇట్లా ఉంది ఒక మాట, చెవి ఎక్కి నా యొద్దకు రండి, మీరు విని ఎడల మీరు బ్రతుకుతారు అని. ఇంకొక మాట ఏముందంటే, మీ మేలు కొరకే నేను చెప్తున్న మాట మీరు వింటానంటే ఎంతో సంతోషం నాకు అంటున్నాడు దేవుడు. తండ్రి బిడ్డలతో మాట్లాడినట్టుగా దేవుడు మాటలు ఉన్నాయి. కాబట్టి దేవుడు మనకు మంచి అనుకూలమైన సమయం ఇచ్చాడు. ఈ తుఫాను ఇది వాయుగుండాల సందర్భంలో కూడా కాస్త ఈ విధంగా మనం కూర్చొని వినటానికి అనుకూలపరిచాడు. కాబట్టి మనం దేవుని మాటలను శ్రద్ధగా ఆలకించుదాం. చిన్న ప్రార్థన చేసుకుందాం. దయగల తండ్రి, సమయములు కాలములు నీ చేతిలో ఉన్నాయి కనుక రేపేమి సంభవించునో మాకు తెలియదు కనుక నేడు అనబడిన సమయం ఉండగానే, మీరు మాకు దగ్గరలో ఉండగానే, మీరు మాకు ద్వారం తెరిచి ఉండగానే, మీరు లేచి తలుపు వేయక మునిపే మా జీవితాలను జాగ్రత్త చేసుకున్నటకై మాకు తెలివిని జ్ఞానమును అనుగ్రహించమని ప్రార్థన చేసుకుంటున్నాం. నికరములైనటువంటి కొద్ది జీవితంలో ఏ క్షణంలో మాకున్నదంతా వదిలిపెట్టి వెళ్ళాల్సిందో మాకు తెలియదు కనుక ఈ కొద్ది జీవితంలోనే పరిస్థితులు తారుమారు కాకమునిపే నేడు అనబడిన సమయం ఉండగానే మీ మాటలు వినాలని మీ వాక్యం మాకు బోధిస్తూ ఉంటుండగా మీ దాసులను మా మధ్యకు తోడుకొని వచ్చినందుకు వందనాలు. మాకు అవసరమైన రీతిలో మీ దాసుని మీ చేతిలో ఉంచుకొని మాకు అవసరమైన మాటలు మాకు వినిపించి మమ్మలను మీ యందు స్థిరపరిచి బలపరచమని మీ చేతులకు మమ్మల్ని అప్పగించుకుంటూ ప్రభువైన యేసుక్రీస్తు వారి పేరిట ప్రార్థించుకుంటున్నాము తండ్రి, ఆమేన్. దేవుని సేవకులు వచ్చి వాక్యం అందిస్తాను. ప్రియులారా, మన ప్రభువైన యేసుక్రీస్తు నామమున మీ అందరికీ నేను వందనాలు తెలియజేస్తున్నాను. నేను ఆహ్వానించిన దేవుని దాసులకు కృతజ్ఞతలు. మరొక సంవత్సరం తర్వాత ఎలాగున కలుసుకున్నటకు దేవుడు అనుగ్రహించిన అవకాశమును బట్టి, సమయమును బట్టి, ఆయన ఇచ్చిన ఆయుష్కాలమును బట్టి దేవునికి మహిమ కలుగును గాక. ఈ సమయమునందు యాకోబు పత్రిక మొదటి అధ్యాయం మొదటి వచనాన్ని చదువుతున్నాం. దేవుని యొక్కయు ప్రభువైన యేసుక్రీస్తు యొక్కయు దాసుడైన యాకోబు అన్ని దేశములయందు చెదిరి ఉన్న 12 గోత్రముల వారికి శుభమని చెప్పి
వ్రాయినది. మనకు 4 కూడికలు ఉంటాయని అనుకుంటూ ఉన్నాను. ఈ 4 కూడికలలో యాకోబు గ్రంథం, యాకోబు పుస్తకాన్ని గూర్చిన జ్ఞానం, యాకోబు పుస్తకమును గూర్చిన అవగాహన మరి కలిగి ఉండడానికి ప్రయత్నం చేద్దాం. బైబిల్ గ్రంథంలో పెద్ద యాకోబు అని పిలిస్తే ఆయన ఆదికాండములో ఉన్న పితరుడైన యాకోబు, అబ్రహాము, ఇస్సాకు, యాకోబు అని పిలుస్తూ ఉంటామే ఆ యాకోబు. క్రొత్త నిబంధనలో 4 యాకోబులు కనిపిస్తారు. క్రొత్త నిబంధనలో 4 యాకోబు. వారిలో 2 ప్రభువైన యేసుక్రీస్తు యొక్క శిష్యులు. మత్తయి సువార్త 4వ అధ్యాయం, మత్తయి సువార్త 4వ అధ్యాయంలో చూడగా యాకోబు, యోహానులు అని వీరు ఇరువురు కూడా అన్నదమ్ములు. 21వ వచనం, 4:21. ఆయన అక్కడి నుండి వెళ్ళి జెబెదయి కుమారుడైన యాకోబు, అతని సహోదరుడైన యోహాను అను మరి 2 సహోదరులు తమ తండ్రి అయిన జెబెదయి యొద్ద దోణిలో తమ వలలు బాగు చేసుకొనుచుండగా చూచి వారిని పిలిచారు. ఇక్కడ మొదటి యాకోబు కనబడతాడు. ఇతడు జెబెదయి కుమారుడు, యోహాను యొక్క సహోదరుడు. వీళ్ళిద్దరికీ ప్రభువు ఉరిమిడివారు అని ఆయన పేరు పెట్టాడు. అంటే అన్ని విషయాల్లో కూడా చాలా తీవ్రంగాను ప్రవర్తించేటువంటి వారు, లేక స్పందించేటువంటి వారు. అందుకే ప్రభు వీరికి ఉరిమిడివారు అనేటువంటి పేరు పెట్టాడు. బోయనెర్గస్ అనగా ఉరిమిడివారు. మార్క్స్ వార్త 3:17లో యాకోబు అతని సహోదరుడగు యోహాను, వీరిద్దరికి ఆయన బోయనెర్గస్ అని పేరు పెట్టాను. బోయనెర్గస్ అనగా ఉరిమిడివారు అని అర్థము. కాబట్టి ఈ యాకోబు ఎవరో మనకు స్పష్టంగా అర్థమవుతుంది. ఈ యాకోబు యోహాను యొక్క సహోదరుడు, జెబెదయి యొక్క కుమారుడు. ఈ యాకోబు యేసుక్రీస్తు ప్రభు యొక్క 12 మంది శిష్యులలో ఒకడు. అనగా పిలువబడినటువంటి వాడు అపోస్తలుడు అయ్యాడు. శిష్యుడిగా పిలువబడిన వాడు అపోస్తలుడు అయ్యాడు. మత్తయి సువార్త 10వ అధ్యాయం 3వ వచనంలో ఆ మాట మనకు కనబడుతుంది. ఆయన వీరికి అపోస్తలులు అని పేరు పెట్టాడు, అనగా పంపబడిన వారు అని పేరు పెట్టాడు. మత్తయి సువార్త 12లో ఆ 12 మంది అపోస్తలుల పేర్లు ఏవనగా, మొదట పేతురు అనబడిన సీమోను, అతని సహోదరుడగు అంద్రియ, జెబెదయి కుమారుడు యాకోబు, అతని సహోదరుడగు యోహాను. కాబట్టి ఇతడు యేసుక్రీస్తు ప్రభు యొక్క అపోస్తలుడు అని పిలువబడ్డాడు. తరువాత యేసుక్రీస్తు ప్రభువునకు అతి సన్నిహితంగా మెలగగలిగిన 3లో ఇతడు కూడా ఒకడు. పేతురు, యోహాను, యాకోబు. ఇది వారి యొక్క సాన్నిహిత్యం, ప్రభుతో ఎంత సన్నిహితంగా ఉన్నారు అనేటువంటి విషయము మనకు ఇక్కడ అర్థమవుతుంది. మత్తయి సువార్త 20వ అధ్యాయంలోనికి వెళితే, మత్తయి సువార్త 20వ అధ్యాయం 20వ వచనంలో, జెబెదయి కుమారుల తల్లి తన కుమారులతో ఆయన ఎద్దకు వచ్చి నమస్కారం చేసి ఒక మనవి చేసుకొనుచున్నాను,
నీవేమి కోరుచున్నావని ఆయన అడిగినందుకు ఆమె, నీ రాజ్యమందు ఈ నా ఇద్దరు కుమారులు ఒకడు కుడివైపున ఒకడు నీ ఎడమవైపున కూర్చుని సెలవిమ్మని ఆయనతో అనేను. కాబట్టి వీరి తల్లి మనస్సు కూడా ఇక్కడ మనకు కనబడుతుంది. జెబెదయి కుమారుల తల్లి అనగా అనగా యాకోబు యోహానుల తల్లి, ఆమె మనస్తత్వం కనబడుతుంది. నా ఇద్దరు కుమారులు నీతో చాలా సన్నిహితంగా ఉన్నారయ్యా, ఇక్కడే కాదు నీ రాజ్యమందు కూడా ఒకడు కుడి ప్రక్క మరొకడు ఎడమ ప్రక్క ఉండలాగున దయచేయమని చెప్పి ఆమె అడిగింది. ఆ తరువాత ఈ యాకోబు ప్రభువైన యేసుక్రీస్తు పరలోకమునకు ఆరోహణమయ్యాక ప్రార్థించేటువంటి ఆ 120 మందితో కూడా కలిసి ఒకడుగా ఉన్నాడు. పరిశుద్ధాత్మను పొందిన వారిలో ఒకడుగా ఈ యాకోబు కనబడతాడు. ఆ తర్వాత పరిచర్య చేసిన వారిలో ఒకడుగా యాకోబు కనబడతాడు. అంటే 12 మంది శిష్యుల్లో యూదా ఇస్కరియోతు చనిపోయిన తర్వాత అతని పక్షమందు మత్తీయ అనే వ్యక్తిని ఏర్పాటు చేసుకున్నారు. కనుక ఈ 12 అపోస్తలుల యొక్క పరిచర్యను మనం కొంతవరకు చూడగలం. అయితే అపోస్తల కార్యముల గ్రంథము 12వ అధ్యాయానికి రాగా అక్కడ ఈ యాకోబును పట్టుకొని హేరోదు ఖడ్గముతో చంపించెను అనే మాట రాయబడి ఉంది. 12వ అధ్యాయము 2వ వచనం, యోహాను సహోదరుడైన యాకోబును హేరోదు ఖడ్గముతో చంపించెను అని. యేసుక్రీస్తు ప్రభువు యొక్క అనుంగు శిష్యుడిగా, ప్రియమైన శిష్యుడిగా, ఆయన ఆంతరంగికుల్లో ఒకడుగా కనిపించినటువంటి ఈ యాకోబు 12 మంది శిష్యులలో మొట్టమొదటిగా హతసాక్షి అయ్యాడు. అయితే సంఘ చరిత్రలో మొట్టమొదటిగా హతసాక్షి అయిన వాడు స్టెఫెను. కానీ యేసుక్రీస్తు ప్రభు యొక్క శిష్యులలో మొట్టమొదటిగా హతసాక్షి అయినటువంటి వాడు యాకోబు. యేసుక్రీస్తు ప్రభు యొక్క శిష్యుల్లో మొట్టమొదటిగా హతసాక్షి అయిన వాడు యాకోబు. ఆ ధన్యత కూడా అతడికే దక్కింది. మంచిది. ఇతడు మొదటివాడు. 4 యాకోబుల్లో ఈ యాకోబు మొదటివాడు అనే విషయాన్ని చూడగలుగుతున్నాం. రెండో వ్యక్తి ఎవరు అనగా, రెండో వ్యక్తి కూడా ప్రభువైన యేసుక్రీస్తు యొక్క శిష్యుడే. అతని పేరు కూడా యాకోబే. మత్తయి సువార్త 10వ అధ్యాయము 3వ వచనంలో, మత్తయి సువార్త 10వ అధ్యాయం 3వ వచనంలో ఫిలిప్పు, బర్తిలోమయి, తోమా, సుంకరి అయిన మత్తయి, అల్ఫై కుమారుడకు యాకోబు అని వ్రాయబడింది. అల్ఫై కుమారుడకు యాకోబు. అంత మాత్రమే. ఇక ఇతని గురించి మనకి ఎంత మాత్రం కూడా తెలియదు. ఇతడు కూడా 12 మంది శిష్యులలో ఒకడుగా కనిపించినట్లుగా మనకు అర్థమవుతుంది. ఆ తర్వాత మరొక యాకోబు లూకాసు వార్త 6వ అధ్యాయం 16వ వచనంలో కనబడతాడు. లూకాసు వార్త 6వ అధ్యాయం 16వ వచనం, యాకోబు సహోదరుడైన యూదా అనగా ప్రభువైన యేసుక్రీస్తు యొక్క శిష్యులలో ఇస్కరియోతు యూదా కాకుండా మరి యొక్క యూదా అనే పేరు కలిగిన వ్యక్తి ఉన్నాడు. అతని సహోదరుడు అయినటువంటి యాకోబు అని ఇక్కడ కనబడుతుంది. అంతకు మించిన విషయాలు మనకు వీరిని గురించి చెప్పబడలేదు. కాబట్టి 3 యాకోబులు. యేసుక్రీస్తు ప్రభు యొక్క ఆంతరంగికుడైన ఒక యాకోబు, యేసుక్రీస్తు ప్రభు యొక్క శిష్యుడైన ఒక యాకోబు, యేసుక్రీస్తు ప్రభు యొక్క శిష్యులలో ఒకడైన యూదా సహోదరుడైన యాకోబు అని 3 కనబడతారు. అయితే ఈ యాకోబు పత్రిక, మనము ఏ యాకోబు పత్రికను అయితే చదువుకున్నామో ఆ యాకోబు మాత్రం 4వ వాడు అనగా ప్రభు అయిన యేసుక్రీస్తు యొక్క సహోదరుడు అని చెప్పాలి. ప్రభు అయిన యేసుక్రీస్తు యొక్క సహోదరుడు. మరి ఇతని సంగతి ఏమిటి అని చూడగా, ఈ యాకోబును గురించి ప్రభు అయిన యేసుక్రీస్తు యొక్క సహోదరుడుగా ఎంచబడిన వాడు. మత్తయి సువార్త 13వ అధ్యాయము 50వ వచనములో, ఈ ఇతడు వడ్లవాని కుమారుడు కాడా, ఇతని తల్లి పేరు మరియ కాదా, యాకోబు, యోసేపు, సీమోను, యూదా అనువారు ఇతని సహోదరులు కారా. కాబట్టి ప్రభువైన యేసుక్రీస్తు యొక్క జ్ఞానమును గురించి వారు ఆశ్చర్యపడుచు ఇట్లా చెప్పుకున్నారు.
ఈ నలుగురు పేర్లు చెప్పారు: యాకోబు, యోసేపు, సీమోను, యోధా. ఈ యాకోబు ప్రభువైన యేసుక్రీస్తు యొక్క సహోదరుడు, అనగా మరియకు తదుపరి జన్మించిన వాడుగా మనకు కనబడతాడు. ఇది మొదటి విషయం ఈ యాకోబును గురించి. తరువాత ఈ యాకోబు అనగా యేసుక్రీస్తు ప్రభు యొక్క సహోదరులలో ఎవరే కానీ ఆయన బ్రతికినంత కాలం ఆయన యందు విశ్వాసం ఉంచలేదు అనే సంగతి అర్థమవుతుంది. అది యోహాను సువార్త 7వ అధ్యాయము 5వ వచనాన్ని చూస్తే, యోహాను సువార్త 7:5, ఆయన సహోదరులైనను ఆయన యందు విశ్వాసం ఉంచలేదు అని వ్రాయబడింది. ఆయన సహోదరులైనను ఆయన యందు విశ్వాసం ఉంచలేదు అంటే యాకోబు సహితము యేసుక్రీస్తు ప్రభు బ్రతికి ఉండగా విశ్వాసము ఉంచలేదు అనే సంగతి అర్థమవుతుంది. మరి ఏమన్నారో చూడండి. వారన్న మాట ఏమిటనంటే 3వ వచనం, ఆయన సహోదరులు ఆయనను చూచి, నీవు చేయుచున్న క్రియలు నీ శిష్యులను చూచినట్లు ఈ స్థలం విడిచి యూదయకు వెళ్ళము. బహిరంగమున అంగీకరింపబడగోరు వాడెవడును రహస్యమున తన కార్యములను చెయ్యడు లేక జరిగించడు అని చెప్పి, నీవు ఈ కార్యములు చేయుచున్నట్లని నీవే లోకంలో కనబరుచుకునమని చెప్పిరి. ఆయన సహోదరులైనను ఆయన యందు విశ్వాసముంచలేదు. కాబట్టి యేసుక్రీస్తు ప్రభువును ఆయన సహోదరులు కూడా విశ్వసించలేదు. కానీ ఆయనను గూర్చి వ్రాయబడినటువంటి ప్రతి మాటను ఆయన తల్లి అయిన మరియ విశ్వసించింది, కానీ ఇంకా మిగతా ఆయన సహోదరులు మాత్రం విశ్వసించలేదు. ఎందుకంటే ఆయన జననం ఎలాగో ఆమెకు తెలుసు, ఆయన ఎవరో ఆమెకు మాత్రమే తెలుసు. కానీ శిష్యులు మాత్రం లేక సహోదరులు మాత్రం ఆ సంగతులను పట్టించుకోలేదు. ఈ యాకోబు కూడా అంతే. యేసుక్రీస్తు ప్రభువు బ్రతికినంత కాలం ఆయన విశ్వాసం ఉంచలేదు అని మనకు అర్థమవుతుంది. అయితే ఎలాగతడు యేసుక్రీస్తు ప్రభువును నమ్మాడు అని అనగా దేవుని వాక్యం మనకు ఒక మాట చెప్తూ ఉంది. అపోస్తల కార్యముల గ్రంథం కొరింథీ మొదటి పత్రిక 15వ అధ్యాయం, కొరింథీ మొదటి పత్రిక 15వ అధ్యాయం 7వ వచనములో, తర్వాత ఆయన యాకోబునకును అటు తర్వాత అపోస్తలులందరికీ కనబడెను. ప్రభువైన యేసుక్రీస్తు చనిపోయి తిరిగి లేచిన తర్వాత ఆయన తన సహోదరుడైన యాకోబునకు కనిపించాడు. అది వారి అనగా అతని మారు మనస్సునకు కారణమైనటువంటి సంఘటన ఏమిటి అంటే ప్రభువు యొక్క ప్రత్యక్షత. ప్రభువు తిరిగి గ్రహించలేకపోయాని అని తన మనస్సులో ఎంతగా అతడు బాధపడి ఉంటాడో. మంచిది, ప్రభు అతన్ని కనికరించినాడు, యాకోబునకు కనిపించెను అని దేవుని వాక్యము సెలవిస్తుంది. ఇక ముందున్న సంగతులను కూడా చూస్తే, ఈ యాకోబు తన జీవితంలో ప్రభువు కనిపించిన తర్వాత తాను ఆయన యందు విశ్వాసం ఉంచాక ఒక్క నిమిషం కానీ వ్యర్థపరిచినట్లుగా మనకు కనిపించదు. ఎందుకంటే అతడు ఎంత గొప్పవాడయ్యాడో అది మనకు అర్థమవుతుంది. ఒక్క నిమిషాన్ని కూడా వ్యర్థం చేయని వ్యక్తి, ఒక్క దినమును కూడా వ్యర్థం చేయనటువంటి వ్యక్తి, దేవుడు తనకిచ్చిన ప్రతి గడియను ప్రతి నిమిషాన్ని సద్వినియోగం చేసుకునే వ్యక్తి ఎంత అభివృద్ధిలోనికి వస్తాడో ఆ సంగతి మనకు బాగా అర్థమవుతుంది. కాబట్టి ప్రభువునందు విశ్వాసం ఉంచిన తర్వాత ఇతడు ఎంతగా అభివృద్ధిలోనికి వచ్చాడో ఆ విషయము దేవుని వాక్యం మనకు ఇలాగున చెప్తుంది. ఏం చెబుతుంది అని అనగా చూడండి, అతడు ప్రభు అతను కనిపించిన తర్వాత ఎక్కడున్నారు అంటే అపోస్తల కార్యములు 1:14లో, వీరందరూ వీరితో కూడా కొందరు స్త్రీలను యేసు తల్లి అయిన మరియయు ఆయన సహోదరులను, అంటే ఒక్క యాకోబు మాత్రమే కాదు మిగతా వారు కూడా విశ్వసించినట్లుగా కనబడుతూ ఉంది. దేవునికి స్తోత్రము కలుగును గాక. మిగతా వారు కూడా ఆయన సహోదరులు, యాకోబు మాత్రమే కాదు ఆయన సహోదరులు ఏక మనస్సుతో ఎడతెగక ప్రార్థన చేయుచుండేది. కాబట్టి విశ్వసించిన యాకోబు ఏమయ్యాడు అని అంటే ప్రార్థనా పరులలో ఒకడుగా మారిపోయాడు. విశ్వసించిన యాకోబు ప్రార్థించువాడిగా మారిపోయాడు.
అనగా ఎంతగా రూపాంతరం చెందారో ఆ సంగతి మనకు బాగా అర్థమవుతుంది. అయ్యో, నేను ఎంత సమయాన్ని నిర్లక్ష్యం చేసుకున్నాను, వ్యర్థం చేసుకున్నాను అని ఎంతగా రోధించి ఉంటాడో, ఇక ఏ క్షణాన్ని సమయాన్ని నేను నిర్లక్ష్యం చేసుకోనకూడదు అని తాను భావించినట్లుగా ఉన్నాడు. అంచేతనే ఉన్న పాటన విశ్వాసం ఉంచాడు. విశ్వాసం ఉంచడం మాత్రమే కాదు, ప్రభు అయిన యేసుక్రీస్తు యొక్క శిష్యులతో కలిసి, తన తల్లితో కలిసి వారు ప్రార్థన చేయటం మనం చూడగలుగుతాం. ఆ మేడగదిలో ఇంచుమించుగా 120 మంది సహోదరుడు అనే మాట రాయబడి ఉంది. కాబట్టి ప్రార్థనా పరులలో ఒకనిగా యాకోబును మనము ఉన్నాం. ప్రార్థనా పరులలో ఒకనిగా మాత్రమే కాదండి, ఇంకెటువంటి వాడు అనగా అపోస్తల కార్యముల గ్రంథం 12వ అధ్యాయము 17వ వచనంలో, అపోస్తల కార్యముల గ్రంథం 12వ అధ్యాయమునందు పేతురు బంధించబడుట మరియు విడిపించబడుట ఈ రెండు కనిపిస్తాయి. అయితే మనము పేతురును గొప్పవానిగా చూస్తాం సంఘములు, ఆదిమ సంఘములు. కానీ ఆ పేతురు కూడా ఏమన్నాడు అని అంటే, తాను విడుదల వచ్చిన తర్వాత 17వ వచనం 12వ అధ్యాయం అపోస్తల కార్యములు, అతడు ఊరకుండుమని వారికి సైగ చేసి ప్రభు తను చెరసాల నుండి ఎలా తీసుకుని వచ్చిన వారికి వివరించి యాకోబునకును సహోదరులకును ఈ సంగతులు తెలియజేయడని చెప్పి బయలుదేరి వేరొక చోటికి వెళ్ళెను. అంటే యాకోబునకు ఈ సంగతి అనగా నేను విడుదలైన సంగతి చెప్పండి అని అన్నాడు. అంటే ఆ యెరూషలేములో ఉన్నటువంటి అపోస్తలులలోను పెద్దలలోను ఎవరు ముఖ్యులుగా కనబడుతున్నారు? పేతురు తర్వాత యాకోబు ముఖ్యులుగా కనబడుతున్నాడు. మళ్ళీ ఒక మాట చెప్పాలి, ఇది బంధుత్వమును బట్టి కాదు, భక్తిని బట్టి. ఈ పెద్దరికము బంధుత్వాన్ని బట్టి వచ్చిన పెద్దరికం కాదు. దేన్ని బట్టి వచ్చింది? భక్తిని బట్టి కలిగినటువంటి పెద్దరికం. అతడు భక్తిలో చాలా ప్రసిద్ధుడైనట్లుగా, లేక భక్తి విషయంలో చాలా పట్టుదల కలిగిన వ్యక్తిగా ఈ యాకోబును మనం చూడగలుగుతున్నాం. ఒక మాటకు వస్తే ఇది అతిశయోక్తి కాదని చెప్పాలి. 3.5 సంవత్సరాలు ప్రభువుతో కూడా తిరిగిన వారికి లేనటువంటి ఆధిపత్యం తాను ఆ కొద్ది నెలలలో సంపాదించినట్లుగా, లేక ఆ కొద్ది దినములలో సంపాదించినట్లుగా మనం చూడగలుగుతున్నాం. అంటే అంత భక్తిపరుడైనటువంటి వ్యక్తిగా ఇతడు మారిపోయాడు. అందుకే తాను దేవుని యొక్కయు ప్రభు అయిన యేసుక్రీస్తు యొక్కయు దాసుడనైన యాకోబు. అంటే దాసుడు అనేటువంటి మాట కొంచెం తెలుగు భాషలో అది కొంచెము మర్యాదపూర్వకమైన భాషగా కనిపిస్తుందేమో కానీ ఈ మూల భాషలో మాత్రం బానిస, దేవుని బానిసయు ప్రభు అయిన యేసుక్రీస్తు యొక్క బానిసయునైన యాకోబు అని దానికి అసలు అర్థం. ఆ బానిస అనేటువంటి మాట బాగలేదు కాబట్టి వీళ్ళు ఏం చేశారంటే దాసుడు అనేటువంటి మాటతో దాన్ని ముగించారు. సరే, అంత ప్రసిద్ధిగాంచిన వ్యక్తిగా ఇతడు కనబడతాడు. తన విడుదలను యాకోబునకు మిగతా సహోదరులకు చెప్పండి అని ఆయన అంటాడు. ఆ తదుపరి ఇతన్ని మనం చూడగా మరి గలతీ పత్రిక 2వ అధ్యాయానికి వద్దాము. గలతీ పత్రిక 2వ అధ్యాయమునందు ఇతని గురించి వ్రాయబడినటువంటి మాట ఏమిటంటే, ఇతని గురించి వ్రాయబడినటువంటి మాట గలతీ పత్రిక 2వ అధ్యాయం 9వ వచనంలో, గలతీ పత్రిక 2:9లో క్రిందని చూడగా స్తంభములుగా ఎంచబడిన యాకోబు, కేఫా, యోహాను. స్తంభములుగా ఎంచబడిన యాకోబు, పేతురు, యోహానుడు అనే మాట వ్రాయబడింది. స్తంభములుగా ఎంచబడినటువంటి వారు అనే మాట ఇక్కడ కనబడుతుంది. స్తంభములుగా ఎంచబడిన యాకోబు సంఘమునకు, ఆదిమ సంఘానికి, యెరూషలేములో ఉన్నటువంటి సంఘమునకు ఒక స్తంభముగా అయ్యాడు. అంటే ఆ కొద్ది కాలంలో ఒక స్తంభముగా అయ్యాడు అని అంటే ఎంత రాటు తేలినవాడుగా కనబడతాడండి. భక్తి జీవితంలో ఎంత జ్ఞానం కలిగిన వాడుగా కనిపించాడు. మిగతా 10 మంది లేరా స్తంభములుగా ఉండడానికి? మిగతా 10 మందిలో ఒకడు కనిపించడా? కనిపిస్తాడు. కానీ ఇక్కడ బంధుత్వం కాదు, భక్తి.
ఇది చాలా ప్రాముఖ్యమైనటువంటి విషయం. అంచేత ఇతడు చాలా గొప్పవానిగా కనిపించినట్లు అర్థమవుతుంది. ఆ కొద్ది కాలంలో భక్తి జీవితంలో బాగా పట్టుదల కలిగిన వ్యక్తిగా, ఆరితేరిన వ్యక్తిగా యాకోబును మనము చూడగలుగుతాం. ఈ గలతీ పత్రిక 1వ అధ్యాయం 19వ వచనంలో ప్రభు యొక్క సహోదరుడైన యాకోబు అని వ్రాయబడింది. ప్రభువు యొక్క సహోదరుడైన యాకోబు అంటాడు. 2వ అధ్యాయం 9వ వచనంలో ఈ యాకోబు స్తంభముగా ఎంచబడినటువంటి వాడు అని పౌలు మాట్లాడుతూ ఉన్నాడు. ప్రియులారా, ఆ తరువాత మరి ఆదిమ సంఘములో ఈయన యొక్క ప్రాముఖ్యత ఏమిటో ఇలాగను మనం చూడవచ్చు. అపోస్తల కార్యముల గ్రంథం 15వ అధ్యాయం, అపోస్తల కార్యముల గ్రంథం 15వ అధ్యాయం నందు ఇలాగున మాట్లాడతారు. ఏమని మాట్లాడతాడు చూడండి. అపోస్తల కార్యముల గ్రంథం 15వ అధ్యాయము 13వ వచనం. వారు చాలించిన తర్వాత యాకోబు ఇట్లనెను. సందర్భం ఏమిటి ఇక్కడ అంటే సందర్భం ఏంటనగా పౌలు మరి బర్నబాలు వారు సువార్త ప్రయాణం చేసి అన్ని జనుల మధ్య సంఘములను స్థాపించి ప్రజలను ప్రభు వైపు తిప్పి వారు వచ్చి మరలా తిరిగి అంత్యోకయ సంఘమునకు సమాచారాన్ని చెప్తారు. వారు ఎక్కడికి వెళ్ళారో, దేవుడు ఏం జరిగించాడో వారి ద్వారా ఆ సంగతులను వివరించి చెబుతారు. అప్పుడు 15వ అధ్యాయంలో మనం చూడగా వారికి ఒక సమాచారం అందుతుంది. ఏమిటి ఆ సమాచారం అంటే, వీరు ఎక్కడెక్కడికైతే వెళ్ళి సువార్తను ప్రకటించారో, వీరు ఎక్కడికెక్కడైతే వెళ్ళి సంఘమును స్థాపించారో అక్కడికి యూదా బోధకులు వెళ్ళి యేసుక్రీస్తునందు విశ్వాసం ఉంచితే మాత్రమే చాలదు, మోషే ధర్మశాస్త్రాన్ని అనుసరించాలి, సున్నతిని పొందాలి, ఇలాగున చెయ్యాలి, విశ్వాసం మాత్రమే చాలదు, ధర్మశాస్త్రాన్ని కూడా అనుసరించాలి అని చెప్పడం ప్రారంభం చేసినారు. కావున సంఘములలో గలిబిలి ఏర్పడినప్పుడు వీరందరూ కూడా సమావేశమై ఇదొక పెద్దల సభ. అపోస్తల కార్యముల గ్రంథం 15వ అధ్యాయం ఈ ప్రారంభ వచనాల్లో మనకు కనిపించేది ఏమిటంటే ఇది పెద్దల సభ. కాబట్టి ఆ సభలో చాలా మంది పెద్దలు, 6వ వచనం, అపోస్తలులు పెద్దలు ఈ సంగతిని గురించి ఆలోచించుటకు కూడి వచ్చారు. బహు తర్కం జరిగిన తర్వాత పేతురు లేచి అన్ని జనులు విశ్వాసం ఉంచుతున్నారు, మరి వారి ఆచారముల సంగతి ఏమిటి, అలాగే యూదులు సైతం వెళ్ళి వారిని ఇలాగున అంటూ ఉన్నారు, మీరు విశ్వాసం ఉంచితే చాలదు, మీరు ఇంకా ఈ పనులు చేయాలి, సున్నతి పొందాలి, ధర్మశాస్త్రాన్ని అనుసరించాలి అని చెబుతూ ఉన్నారు. కాబట్టి దీనికి పరిష్కారం ఏమిటి అని ఆలోచించి తర్జన భర్జన పడ్డారు, తర్కాన్ని జరిగించినారు, చాలా వాదోపవాదాలు జరిగాయి. ఆ తర్వాత పేతురు లేచిలాగున అన్నాడు, సహోదరులారా, 7వ వచనం, ఆరంభమందు అన్ని జనులు నా నోట సువార్త వాక్యం విని విశ్వసించలాగున మీలో నన్ను దేవుడు ఏర్పరచుకున్నానని తెలియను అని మాట్లాడి, ఆయన మాట్లాడవలసిన మాటలన్నీ మాట్లాడి 12వ వచనం దాకా కూర్చున్నాడు. ఆ తర్వాత వారు చాలించిన తర్వాత యాకోబు ఇట్లనెను. ఏమన్నాడో అవన్నీ కూడా ఉన్నాయి, కానీ ఆయన అభిప్రాయం చెప్పాడు 19వ వచనంలో. కాబట్టి అన్య జనులలో నుండి దేవుని వైపు తిరుగుతున్న వారిని మనం కష్టపెట్టక విగ్రహ సంబంధమైన అపవిత్రతను, జారత్వాన్ని, గొంతు పిసికి చంపిన దాన్ని, రక్తమును విసర్జించుటకు వారికి పత్రిక వ్రాసి పంపవలనని నా అభిప్రాయము. కాబట్టి అన్ని జనుల నుండి వచ్చేటువంటి వారిని ఎక్కువగా ఇబ్బంది పెట్టకండి, కష్టపెట్టకండి. కాకపోతే వారు ఇంతకుముందు దేన్ని ఆరాధిస్తూ వచ్చారో ఆ విగ్రహ సంబంధమైనటువంటి అపవిత్రత నుంచి కొంచెం వారిని దూరం జరపండి. జారత్వాన్ని, ఎందుకంటే అన్యజనులు ఇది సాధారణమైనటువంటి పాపం, కాబట్టి జారత్వం నుంచి దూరంగా ఉండమని చెప్పండి. అలాగే వారు కొన్నింటిని గొంతు పిసికి చంపి తింటారు, వాటిని దూరం పెట్టమని చెప్పండి. రక్తాన్ని తినటం కూడా వారికి అలవాటు, అది కూడా దూరం పెట్టండి. ఇక అంతకంటే ఎక్కువగా వారిని విసిగించకండి అని యాకోబు చెప్పిన సలహా ఇది. ఆ సలహాను ఏం చేశారంటే సరిగ్గా అదే సంగతులను రాసి 28వ వచనంలో సరిగ్గా యాకోబు చెప్పిన సంగతులను రాసి ఎక్కువ భారం మోపకూడదని పరిశుద్ధాత్మకుడు మాకును తోచెను, కాబట్టి ఈ సంగతులను మీరు ఆచరించితేనా మీకు క్షేమం కలుగుతుంది అని చెప్పి రాసి పంపించారు. ఇవన్నీ చెప్పడానికి గల కారణం ఏమిటంటే
పేతురు కంటే మించినటువంటి మంచి జ్ఞానము ఈ యాకోబు పొంది ఉన్నాడు. ఆయనతో కూడా ప్రభు అయిన యేసుక్రీస్తుతో కూడా 3.5 సంవత్సరాలు తిరిగి ఆయనతో కూడా ఉండి ఆయనతో సహవాసం చేసినటువంటి పేతురు కంటే మించినటువంటి అభిప్రాయ ఆలోచనలు కలిగినటువంటి వాడు యాకోబుగా మనకు కనబడుతున్నాడు. దీనికి అంతటి కారణం ఏమిటి అని అనగా భక్తి జీవితంలోని పట్టుదల. భక్తి జీవితంలోని పట్టుదల. ఇంతవరకు చెప్పిన విషయాలను మళ్ళీ ఒకసారి చెప్తాను. 4 యాకోబులు కనిపిస్తున్నారు. వారిలో 2 యేసుక్రీస్తు ప్రభు యొక్క శిష్యుడు, మరొకడు ఆయన శిష్యులలో ఒకని సహోదరుడు, 4వ వ్యక్తి ప్రభు అయిన యేసుక్రీస్తునకు సహోదరుడు. అవునా? సహోదరుడు. అతని పేరు ముందు ఉంది కాబట్టి ఒకవేళ మొదటివాడేమో అని అనుకుందాం. అయితే ఆయన బ్రతికి ఉన్నంతకాలం వీరు ఆయనను విశ్వసించలేదు, ప్రభువును విశ్వసించలేదు. ఆయన చనిపోయిన తర్వాత అపోస్తల కార్యములు 15:7 ప్రకారంగా ఆయన యాకోబునకు కనిపించినాడు, తన పెద్ద సహోదరుడికి కనిపించినాడు. తర్వాత జరిగింది ఏంటి? యాకోబు విశ్వసించినాడు, అతడితో పాటు సహోదరులు కూడా విశ్వసించి ఆ 40 దినాల తర్వాత వారు ప్రార్థించడానికి కూడుకున్నారే, ఆ మేడగదిలో వీరంతా కూడా కనిపించినారు. సరే, ఆ తర్వాత యాకోబు తన భక్తిని బట్టి సంఘానికి స్తంభాల్లో ఒకనిగా ఎంచబడ్డాడు. తన పట్టుదలను బట్టి, తనకున్న దైవ సంబంధమైన జ్ఞానమును బట్టి, ధర్మశాస్త్ర జ్ఞానమును బట్టి, వీటన్నిటిని బట్టి అతడు ఒక పెద్దగా ఎంచబడ్డాడు. అలాగే అతడు మరి యెరూషలేము సంఘమునకు తన అభిప్రాయాన్ని చెప్పినటువంటి వాడుగా, అతని అభిప్రాయమే ఫైనల్గా చిట్ట చివరిదిగా దానిని పత్రికలు రాసి పంపించినట్లుగా మనకు కనబడుతుంది. ఇంత గొప్ప వ్యక్తిగా యాకోబును మనం చూడగలుగుతున్నాం. ప్రియులారా, ఎప్పుడు రక్షణ పొందాము అనేటువంటిది కాదు కదా. మనము రక్షణ పొంది పాపక్షమాపణ పొంది బాప్తిస్మం తీసుకొని 20 సంవత్సరాలు పడినటువంటి వాళ్ళు ఉంటారు, 30 సంవత్సరాలు దాటిన వాళ్ళు ఉంటారు, 40 సంవత్సరాలు దాటిన వాళ్ళు కూడా ఉండవచ్చు. కానీ భక్తి జీవితంలో ఏమైనా ఎదిగామా అనేటువంటిది ప్రాముఖ్యమైన సంగతి కదా. భక్తి జీవితంలో ఏమైనా వృద్ధి చెందామా? మనము ఎవరికైనా చెప్పగలిగిన స్థాయికి వచ్చామా? సలహాలు ఇవ్వగలిగిన స్థితిలో మనం ఏమైనా ఉన్నామా? ఒకరిని ఆదరించగలిగిన స్థితిలో ఏమైనా ఉన్నామా? ఒకరికి బుద్ధి చెప్పవలసిన స్థానంలో ఏమైనా ఉన్నామా అనేటువంటిది ఆలోచించుకోవలసిన విషయం. ఏళ్ల తరబడి మనం ఇలాగున సాగుతూ ఉన్నా పసిపిల్లలతో సమానంగా జీవిస్తూ ఉంటే ఉపయోగం ఏముంది? ఇంకా ఏమి నేర్చుకున్నట్టుగా బ్రతుకుతుంటే ఉపయోగం ఏముంది? వృద్ధి అనేటువంటిది ఆగిపోతే అసలు ప్రపంచమే లేదు కదా. చెట్లు అవి ఆగిపోతే, పెరగటం ఆగిపోతే అసలు మనకు భోజనము లేదు, మనకు పళ్ళు పొలాలు లేవు. మరి అలాగే పొలంలోని పంట పెరగటం ఆగిపోతే మనకు భోజనము లేదు. కనుక ప్రకృతిలో వృద్ధి అనేటువంటిది ఆగిపోతే మనం జీవించలే. ప్రకృతిలో వృద్ధి ఆగిపోతే మనం జీవించలేం. మనుషుల పెరుగుదలలో భౌతికంగా వృద్ధి ఆగిపోతే వికారంగా కనబడతారు. మనుషుల దేహ సంబంధమైన విషయాల్లో వృద్ధి ఆగిపోతే వికారంగా కనబడతారు. అలాగే మనుషుడు సంపాదించిన వృద్ధి ఆగిపోతే అతను ఒక పేదవానిగా మిగిలిపోతాడు. ఇలాగున ఎక్కడ పెరగటం వృద్ధి అనేటువంటిది ఆగిపోతుందో అక్కడ సమస్తం కూడా నష్టం కనబడుతుంది కదా. భక్తి జీవితంలో పెరగవలసిన మనము ఆగిపోతే ఎంత నష్టం కలుగుతుంది అంటే అది నేనేమి చెప్పాల్సిన అక్కర్లేదు కదా, మనకందరికీ బాగా తెలుసు. భక్తి వృద్ధి ఎక్కడ ఆగిపోతుందో అక్కడ భక్తి లేనటువంటిది వృద్ధి చెందుతుంది, భక్తిహీనత వృద్ధి చెందుతుంది. క్రైస్తవుల కుటుంబాలలో అంటే ప్రభువునందు విశ్వాసం ఉంచిన వారి కుటుంబాలు శాంతిగా ఉండడానికి బదులు అశాంతిగా ఉన్నాయి అంటే కారణం ఏమిటి? భక్తి నిలిచిపోవడమే అని మనం గుర్తుంచుకోవాలి. ఒకరికి చెప్పవలసిన వారు కూడా ఇంకా మరొకరి చేత చెప్పించుకుంటున్నారు అని అంటే వృద్ధి ఆగిపోయింది అని అర్థం. ఆసక్తి ఆగిపోయింది, పట్టుదల ఆగిపోయింది. వేటి విషయాల్లో మనం వృద్ధి చెందవలనో వాటి విషయాల్లో మనం
వృద్ధి చెందకపోగా దిగిపోతున్నాం అనే సంగతి మనకు బాగా అర్థమవుతుంది కదా. కొన్ని దినములలో 40 దినాల వ్యవధిని మనం చూడగా, ప్రభు చనిపోయి తిరిగి లేచిన తర్వాత ఆయన పరమునకు వెళ్ళే సమయానికి 40 దినాలు. 40 దినములలో యాకోబు ప్రభువునందు విశ్వాసం ఉంచి ఆ తర్వాత ప్రార్థించు వారిలో ఒకటిగా కనిపిస్తున్నాడు అని అంటే ఎంత వృద్ధి చెందాడండి, ఎంత వృద్ధి చెందాడు. కొద్ది కాలములోనే అతడు యెరూషలేములోని సంఘమునకు గొప్పవాడుగా లేక పెద్దవాడుగా కనిపిస్తున్నాడు అని అంటే ఎంత వృద్ధి చెందాడో మనకు అర్థమవుతుంది. మన పిల్లలు ఎదుగుతుంటే మనకు సంతోషం, మన పిల్లలు ఆర్థికంగా వృద్ధి చెందుతుంటే మనకు సంతోషం, మన పిల్లలు అన్ని విషయాల్లో భౌతికంగా రాణిస్తూ ఉంటే మనకు సంతోషం. మరి భక్తి జీవితంలో మనం రాణిస్తుంటేనే కదా, భక్తి జీవితంలో మనం వృద్ధి చెందుతూ ఉంటేనే కదా దేవునికి కూడా సంతోషం ఉంది అనే సంగతిని జ్ఞాపకం చేసుకుందాం. ఈ యాకోబు ఈ పత్రికను వ్రాసినాడు. ఇందులో 5 అధ్యాయాలు మనకు కనబడుతున్నాయి. ఈ 5 అధ్యాయాలను మనము చూడగా ఈ 5 అధ్యాయాల్లో ఉన్నటువంటి సారం ఏమిటో మనకు వివరంగా కనబడుతుంది. ఈ 5 అధ్యాయాల్లో ఉన్నటువంటి సారం ఏమిటి అంటే చూడండి. యాకోబు పత్రిక మొదటి అధ్యాయమునందు మనం చూడగా, యాకోబు పత్రిక మొదటి అధ్యాయమునందు భక్తి జీవితం శ్రమలను అనుభవిస్తుంది అనే సంగతిని ఆయన గుర్తు చేశాడు. మొదటి అధ్యాయము 1 నుంచి 18 వచనాల వరకు చూడగా భక్తి జీవితంలో ఉన్నటువంటి శ్రమలను గురించి ఆయన ప్రస్తావించాడు. ఇక భక్తి జీవితంలో మన క్రియలను గురించి 19వ వచనం, యాకోబు పత్రిక మొదటి అధ్యాయం 19వ వచనం మొదలుకొని 2వ అధ్యాయం 26 దాకా మొత్తం ఆ అధ్యాయం అంతా కూడా మనం అనుసరించవలసిన, ప్రవర్తించవలసిన, నడుచుకునవలసిన జీవన విధానమును గురించి ఆయన రాశాడు. అంటే భక్తి అంటే కేవలం విశ్వాసము మాత్రమే కాదు, భక్తి అనగా క్రియలను కూడా బయలుపరచాలి అన్నాడు. విశ్వాసము బయలుపరచబడాలి అంటే అది క్రియల రూపంలో బయలుపరచబడాలి అని రాశాడు. కాబట్టి భక్తి జీవితానికి శ్రమలు ఉన్నాయి, భక్తి జీవితానికి ప్రవర్తన కూడా ఉంది, లేకపోతే కనుక భక్తి జీవితం బయటపడదు. అలాగే భక్తి జీవితానికి జ్ఞానము కావాలి అనే సంగతిని 3వ అధ్యాయంలో ఆయన రాశాడు. భక్తి జీవితానికి వినయము కావాలి అనే సంగతిని 4వ అధ్యాయంలో రాశాడు. భక్తి జీవితానికి సహనం కావాలి, ప్రార్థన కావాలి, ప్రేమ కావాలి అనే సంగతులను 5వ అధ్యాయమందు ఆయన వ్రాసి ఉన్నాడు. కాబట్టి ఈ విధంగా తన పత్రికను ఆయన రాయడానికి గల కారణం ఏమిటి అనంటే, భక్తి అనేటువంటిది కేవలము ప్రదర్శించడానికి మాత్రమే కాదు, దానికి ప్రవర్తన కూడా ఉండాలి. భక్తికి సహనం ఉండాలి, భక్తికి శ్రమలు ఉంటాయి కాబట్టి సహనం ఉండాలి, భక్తికి విశ్వాసం ఉంది కాబట్టి క్రియలు కూడా ఉండాలి, భక్తికి సహనం కూడా ఉండాలి అనే మరొక కోణాన్ని 3వ అధ్యాయంలో రాశాడు. భక్తికి వినయం ఉండాలి, దీనత్వం ఉండాలి అనే సంగతిని ప్రస్తావించాడు. భక్తికి ప్రేమ అలాగే ప్రార్థన ఉండాలి అనే సంగతిని 5వ అధ్యాయంలో ఆయన ప్రస్తావించినట్లుగా మనం చూడగలుగుతున్నాం. అంచేతనే ఈ ఉద్దేశం చేత ఆయన ఈ పత్రికను రాయగలిగినాడు. ప్రియులారా, ఒక వ్యక్తి సాధారణమైనటువంటి వాడు, ప్రభు పరలోకానికి వెళ్ళేంత వరకు ఆయన విశ్వాసం ఉంచినటువంటి వాడు, మరి ఆయన విశ్వాసం ఉంచినటువంటి పేతురుతో సమానంగా దీటుగా పత్రిక రాశాడా? ఈ పత్రికలో మనకు కనిపించేది వేదాంతం ఏమి కనిపించదు. ఈ పత్రికలో మనకు కనిపించేదంతా కూడా అనుదిన జీవితంలో ప్రవర్తించవలసిన విషయాలని దేవుని వాక్యం అంటే యాకోబు రాశాడు, పేతురు రాసినాడు, ప్రభుతో కూడా ఉన్నాడు కాబట్టి. పౌలు రాశాడు, గొప్ప వేదాంతి, బాగా చదువుకున్నవాడు కాబట్టి. యోహాను రాశాడు, ఆయనతో కూడా ఉన్నాడు. ఆయనను ప్రేమ అపోస్తులని అంటారు. సువార్తను రాశాడు, మిగతా 3 పత్రికలను, ప్రకటన గ్రంథాన్ని కూడా రాశాడు. కానీ యాకోబు చాలా ఆశ్చర్యకరమైన సంగతి ఏమిటంటే, కొద్ది కాలంలో ప్రభు భూమి మీద ఉన్నంత వరకు విశ్వసించలేదు, కానీ పరలోకానికి వెళ్ళిన తర్వాత విశ్వసించి పత్రికలు రాసేవాడుగా అయ్యాడు. అంటే ఎంత వృద్ధి చెందాడు, ఎంత వృద్ధి చెందాడు.
అసలు వాళ్ళు రాసిన పత్రికలను కూడా మనం చదవలేని స్థితిలో ఉన్నాం. అంతే కదా, వారు రాసిన వాటిని కూడా చదవలేని స్థితిలో ఉన్నాం. ఇది చాలా ఇబ్బందికరమైన విషయం. కాబట్టి మన భక్తిని పరీక్షించుకోవడం అది మనకు మంచిది. భక్తిలో వృద్ధి చెందుతున్నామా, దిగిపోతూ ఉన్నామా, జారిపోతూ ఉన్నామా, వృద్ధి చెందుతూ ఉన్నామా అనేటువంటిది గ్రహించవలసినటువంటి విషయం. మొదటి అధ్యాయంలోనికి వద్దాం. ఇప్పుడు యాకోబు పత్రిక మొదటి అధ్యాయం మొదటి వచనాన్ని మనం చదివాము. మరొకసారి ఆ వచనాన్ని చదువుకుందాం. యాకోబు పత్రిక మొదటి అధ్యాయము మొదటి వచనం. దేవుని యొక్కయు ప్రభు అయిన యేసుక్రీస్తు యొక్కయు దాసుడైన యాకోబు అన్ని దేశముల యందు చెదరి ఉన్న 12 గోత్రముల వారికి శుభమని చెప్పి వ్రాయినది. ఎవరికి రాశాడు ఈయన? 12 గోత్రముల వారంటే ఎవరు? ఇశ్రాయేలు. ఇశ్రాయేలును ప్రధానంగా తన దృష్టిలో ఉంచుకొని వారికి ఈ పత్రికను రాశాడు. ఇశ్రాయేలీలను దృష్టిలో ఉంచుకొని ప్రధానంగా ఆయన వారికి పత్రికను రాశాడు. ఏమని రాస్తున్నాడు? తనను గురించి ఏమని చెప్పుకుంటున్నాడు? దేవుని యొక్కయు ప్రభు అయిన యేసుక్రీస్తు యొక్కయు దాసుడు అని. పౌలు అనగా ఆయన 13 పత్రికలను రాశాడు. నేను యేసుక్రీస్తు దాసుడను, దేవుని దాసుడను అని చెప్పుకున్నాడు. బైబిల్ గ్రంథాన్ని, కొత్త నిబంధనను సగం రాసినటువంటి వాడు నేను దేవుని దాసుడను అని చెప్పుకున్నాడు. ఇక అంతకంటే మించి ఏమి చెప్పుకోలేదు. ఆ మాత్రం చెప్పుకోవడంలోనే తాను సంతోషించాడు. నేను దేవుని దాసుడను అని చెప్పుకోవటానికి మాత్రమే సంతోషించాడు. కాబట్టి మరి మనము ఇంకా ఎక్కువగా మనల్ని మనం పొగుడుకొనకూడదు, సొంతంగా పొగుడుకొనకూడదు, ఇతరుల చేత కూడా పొగిడించుకొనకూడదు. మనకు ఈ గొప్ప టైటిల్స్ అని అంటారే, అనగా ఈ గొప్ప పేర్లు అవి మనకు అక్కరలేదు. ఈ గొప్ప బిరుదులు మనకు అక్కర లేదు. మనం ఎవరు అంటే మనం ప్రభు యొక్క దాసులు. ప్రభు యొక్క దాసులు. మనము దేవునికి మనకు మధ్య కొన్ని సంబంధాలు ఉన్నాయి. ఆయన యజమానుడైతే మనము శిష్యులం, ఆయన గురువు అయితే మనం శిష్యులం. అలాగే ఆయన వల్లి అయితే మనము తీగలం. మనము ఆయనకు స్నేహితులం అని కూడా ఆయన అన్నాడు. యోహాను సువార్త 15వ అధ్యాయంలో ఈ సంబంధాలు చెప్పబడ్డాయి. ఆయన మనలను స్నేహితులను, తన శిష్యులను స్నేహితులు అని ఆయన పిలిచాడు. ఇవన్నీ కూడా ఉన్నాయి. కానీ అంత దూరం వెళ్ళాల్సిన అక్కర్లేదు. కానీ దాసుడు అని పిలిపించుకుంటే చాలు. అది కూడా బలానమ్మకమైన దాసుడా అని పిలిపించుకుంటే ఇక అంతకంటే మించిన బిరుదు మరొకటి లేనే లేదు. కాబట్టి లోకంలో మనం ప్రస్తుతం చూస్తున్నట్లుగా రకరకాలైనటువంటి ఈ పొగడ్తలు, బిరుదులు మనకు అక్కర్లేదు అనే విషయం ఇక్కడ మనకు అర్థమవుతుంది. ప్రభు అయిన యేసుక్రీస్తు ఆయన తనను గురించి తాను ఏమీ పొగడుకోలేదు. నేను బోధకుడను, ప్రభువుడను మీరు అన్నట్టుగా కరెక్టే అని అన్నాడు. అసలు ఎంతైనా చెప్పుకొనవలసినటువంటి వాడు తనను గురించి ఏమి చెప్పుకొనకపోగా, ఏమాత్రం అవసరం లేకపోయినా కానీ చాలా పొడవాటి పేర్లు, బిరుదులు పెట్టుకోవడం అనేటువంటిది తగింది కాదు. సరే, యాకోబు తనను గూర్చి నేను దేవుని యొక్కయు ప్రభు అయిన యేసుక్రీస్తు యొక్క దాసుడను అని అన్నాడు. పౌలు 1:19 అన్నాడు గలతీ పత్రిక, ప్రభు యొక్క సహోదరుని చూచితిని అని అన్నాడు. ఎవరు ప్రభు యొక్క సహోదరుడు? యాకోబు. నేను ప్రభు సహోదరుడను అని తాను చెప్పుకోవచ్చు కదా, కానీ అట్లా చెప్పుకోవటానికి ఇష్టపడలేదు. బహుశా సిగ్గుపడవలసి బహుశా తాను సిగ్గుపడ్డాడో ఏమో. అంటే సిగ్గుపడ్డం అంటే తనను తాను ఖిన్నుడైనాడేమో. తనను తాను నేను ప్రభు యొక్క సహోదరుని చెప్పుకోవడానికి యోగ్యుడను కాను అని అనుకున్నాడో ఏమో. నిజమే, భక్తి జీవితం వేరు, బంధుత్వం వేరు. కాబట్టి ఇతడు భక్తి జీవితాన్ని గురించి మాత్రమే ప్రస్తావించుచు ఉన్నాడు. నేను యేసుక్రీస్తు ప్రభువునకు దాసుడను, అంతే. ఆయనకు సహోదరుడను ఇవన్నీ కాదు. నేను యేసుక్రీస్తు ప్రభువునకు దాసుడను. అసలు దాసుడు అంటే అర్థం ఏంటి అని అనగా, దాసుడు అంటే లేక బానిస అని చెప్పుకున్నాం కదా. దాసుడు, బానిస అంటే అర్థం ఏంటంటే మరొక వ్యక్తి నుంచి, మరొక
యజమానుడు నుంచి ఇంకొక యజమానుడు కొనుక్కుంటే అతడు బానిస అవుతాడు. తనను తాను అమ్ముకుంటే అతడు బానిస అవుతాడు. మొట్టమొదటిగా ఒక వ్యక్తి తనను తాను అమ్మేసుకుంటాడు, అట్టివాడు బానిస. ఆ తర్వాత ఈ బానిసలను ఆ కాలమందు కొనుక్కునేటువంటి వాడు, ఇంట్లో పని చేసుకోవడానికి కొనుక్కునేటువంటి వాడు. ఇక బానిస యొక్క బ్రతికి ఎలాంటిది అని అంటే, ఆ దాసుని యొక్క బ్రతికి ఎలాంటిదంటే, అతడు తన సమస్తం నిమిత్తమై యజమానుడి మీదనే ఆధారపడాలి. కాసింత భోజనం కావాలన్నా అది యజమానుడి మీదనే ఆధారపడాలి. తనకు తానుగా స్వతంత్రునిగా వ్యవహరించడానికి వీలు లేదు, అది బానిసత్వం. అలాగే తన మనస్సు నిండా తన యజమానుడే ఉండాలి, ఇక మరొకరు ఉండడానికి లేదా తానైనా ఉండడానికి వీలు లేదు. తనను కొన్నవాడు మాత్రమే తన మనస్సు నిండా ఉండాలి, ఇంకితరులు ఉండటానికి వీలు కానే కాదు. తన ఆలోచనలన్నీ కూడా యజమానునికి సరిపోయినవిగా ఉండాలి. అంటే యజమానుడి మనస్సు తన మనస్సులో ఉండాలి. ఒక మాట చెప్పాలంటే, కనిపించేది తానే కానీ లోపల ఉన్నది మాత్రం ఎవరు? యజమానుడే ఉండి తీరాలి. అది దాసుడు అంటే తన మాట దాసుని మాటగా యజమానుని మాటగా ఉండాలి, దాసుని మాట యజమానుని మాటగా ఉండాలి, దాసుని క్రియలు యజమానుని క్రియలుగా కనిపించాలి, దాసుని సమస్తము యావత్తు కూడా అది యజమానుడిదిగా ఉండాలి. అలాగున సమర్పించుకున్నారు కాబట్టి వారు అట్లా పిలుచుకున్నారు, నేను యేసుక్రీస్తునకు దాసుడను అని. రోమా పత్రిక 7వ అధ్యాయం 14 వచనాన్ని చూద్దాం. రోమా పత్రిక 7వ అధ్యాయం 14 వచనం, నేను పాపమునకు అమ్మబడి శరీర సంబంధిని, నేను పాపానికి అమ్మబడిన వాడు, నేను అమ్ముడు పోయాను, పాపమునకు అమ్ముడు పోయాను. కాబట్టి పాపము చేయు ప్రతివాడు పాపమునకు దాసుడే. పాపానికి అమ్ముడు పోయిన వాడు అంటే పాపమును తన యజమానిగా కలిగిన వాడు, కాబట్టి తాను పాపమునకు దాసుడే. నన్ను ఎవడు విడిపిస్తాడు అని అన్నాడు. ఈ దాసుడు ఆ బాధను అనుభవించలేక, ఈ దాసుడు ఆ దాసత్వాన్ని అనుభవించలేక, నన్ను ఎవడు విడిపిస్తాడు అంటే కేకలేశాడు. ఆ తర్వాత తానే రాశాడు. ఏమని రాశాడు అంటే, రోమాపత్రిక 8వ అధ్యాయం, జీవమునిచ్చు ఆత్మ యొక్క నియమము పాప మరణముల నియమం నుండి నన్ను రక్షించను అన్నాడు. నన్ను ఆయనే రక్షించినాడు. జీవమునిచ్చు ఆత్మ నన్ను రక్షించను, ఆ నియమము పాప మరణముల నియమం నుండి నన్ను రక్షించను అని అన్నాడు. కాబట్టి పాపానికి అమ్మబడినటువంటి వాడను అని పౌలు చెప్తున్నాడు కదా, అమ్మబడిన వాడు. ఇక్కడ మరొక మాట కనిపిస్తుంది. కొరింథీ మొదటి పత్రిక 6వ అధ్యాయం 19వ వచనం. కొరింథీ మొదటి పత్రిక 6వ అధ్యాయం 19వ వచనం, మీరు మీ సొత్తు కారు, విలువ పెట్టి కొనబడిన వారు గనుక మీ దేహముతో దేవుని మహిమ పరచండి అని. మీరు మీ సొత్తు కారు అన్నాడు. ఇక అమ్మబడిన తర్వాత ఎవరెవరి సొత్తు? నేను పాపమునకు అమ్మబడ్డాను అని అంటే, ఇక మీదటి నేను నా సొత్తు కాదు, నేను పాపము యొక్క సొత్తు అని తనకై తానే చెప్పుకుంటూ ఉన్నాడు కదా. ఆ తదుపరి, నేను కొనబడిన వాడను, మీరు విలువ పెట్టి కొనబడిన వారు అని అన్నాడు. కొరింథీయులకు రాస్తూ పౌలు, మీరు విలువ పెట్టి కొనబడిన వారు. ఆ మాటను అర్థం చేసుకోవాలంటే 9వ వచనానికి వెళ్ళాలి. కొరింథీ మొదటి పత్రిక 6వ అధ్యాయం 9వ వచనానికి వెళ్ళాలి. ఈ మాటను 19వ మాటను అర్థం చేసుకోవాలి అని అంటే 9వ వచనానికి మనం వెళ్ళాలి. ఏముంది అక్కడ 9వ వచనంలో? అన్యాయస్తులు దేవుని రాజ్యమునకు వారసులు కానేరని మీకు తెలియదా? మోసపోకండి. జారుడైనను వ్యభిచారుడైనను ఆడికి తనువు గల వారైనను పురుష సంయోగులైనను దొంగలైనను లోభులైనను త్రాగుబోతులైనను దూషకులైనను దోచుకుని వారైనను దేవుని రాజ్యమునకు వారసులు. నేడు కనిపించేటువంటి సకల దుష్టత్వం ఆనాడే ఉండింది. కొరింథీ పట్టణంలో ఉన్నటువంటి దుష్టత్వాన్ని గురించి పౌలు రాశాడు. మీరందరూ కాదు, మీలో కొందరు
అట్టివారై ఉంటుంది. ఇప్పుడు 6వ అధ్యాయం 19 వచనానికి వస్తే 20 వచనంలో మీరు మీ సొత్తు కారు అన్నాడు. 6:20 మీరు మీ సొత్తు కారు, మీరు విలువ పెట్టి కొనబడిన. మీరు మీ సొత్తు కారు అంటే దాని అర్థం మీరు కారు, మీరు కారు, మీరు విలువ పెట్టి కొనబడిన వారు. ఏమిటా విలువ? వెండి బంగారముల వంటి క్షయవస్తువుల చేత కాదు, అమూల్యమైన గొర్రెపిల్ల వంటి రక్తం చేత, క్రీస్తు రక్తం చేత మీరు విమోచించబడితిరని మీరు ఎరుగుదురు కదా. కాబట్టి మీరు విలువ పెట్టి కొనబడిన వారు. మీరు మీ సొత్తు కాదు, మీరు విలువ పెట్టి కొనబడిన వారు. మిమ్మల్ని ఒక ఆయన కొన్నాడు. దేంతో కొన్నాడు? తన రక్తం ఇచ్చి కొన్నాడు. అది అమూల్యం. ఇంత అని వెల కట్టడానికి వీలు లేదు. అంత అమూల్యమును చెల్లించి రక్షకుడు మిమ్మల్ని కొన్నాడు. మీరు విలువ పెట్టి కొనబడిన వారు. కాబట్టి మీ దేహంతో దేవుణ్ణి మహిమ పరచండి అని అన్నాడు. దాసుడు అంటే కొనబడినవాడు. ఇంతకుముందు తాను పాపానికి అమ్మబడి దాసత్వంలో బతికాడు. ఇప్పుడు క్రీస్తు యేసు తన స్వరక్తం ఇచ్చి అతన్ని కొన్నాడు. కాబట్టి ఇప్పుడు ఎవరి దాసుడు అయ్యాడు? యేసుక్రీస్తు దాసుడు అయ్యాడు. విశ్వసించిన మనమందరం కూడా ఆయనకు ఏమవుతాం? అంతే, దాసులమే. విశ్వసించిన మనమందరం కూడా ఆయనకు దాసులమే. ఇప్పుడు ఏం చెప్పుకున్నామంటే దాసుని మనస్సు యజమానుడి మనస్సుగా ఉండాలి. దాసుని మనస్సు నిండా యజమానుడు ఉండాలి. దాసుడి మనస్సు నిండా యజమానుడు ఉండాలి. కానీ విచిత్రమైన సంగతి ఏమిటి అని అంటే, మనం స్వతంత్రులమయ్యాము అని అనుకుంటూ ఉన్నాము, పాపం నుంచి విడిపించబడ్డాం అని అనుకుంటున్నాం. క్రొత్త యజమానికి మాత్రం మనం లోబడట్లేదు. మనం కొత్త యజమానుడికి లోబడట్లేదు. ఇంకా ఒకవేళ చెప్పుకోవలసి వస్తే పాతోడి మీదనే మనసు ఎక్కువగా ఉంది, పాతవాడి మీదనే మనస్సు ఎక్కువగా ఉంది. కొత్తవాడు గిట్టట్లేదు మనకు, కొత్తవాని పద్ధతులు నచ్చట్లేదు మనకి. లేక ఈ కొత్త యజమాని విడిపించినవాడు, మనమేమి ఖర్చు పెట్టకుండా మనల్ని విడిపించినవాడు, స్వాతంత్రాన్ని ఇచ్చినవాడు, అట్టివాని మనస్సు మనకు నచ్చట్లేదు. మనం మరలా తిరిగి పాత వాసనని ఇష్టపడుతున్నాం. ఏమండి, మనలో చాలామందిని 199 మంది ఆయనకు లోబడకపోవడానికి కారణం ఏమిటి అని అంటే, మొదటి నుంచి ఇష్టానుసారంగా జీవించిన జీవితం, మొదటి నుంచి ఇష్టానుసారంగా ఆలోచించిన మనస్సు, మొదటి నుంచి నాకు నేనే రాజు అని అనుకునేటువంటి మనస్తత్వం, నేను ఎవరికి లోబడను అనే విధమైన మనస్తత్వం, ఏదో దేవునికి లోబడుచున్నట్టుగా కనిపించినను